కళాకారు దాని ప్రభావ వైభవాలను విరోధం చేయడానికి అనువైన అవిరత కృషి చేసి నేను శాంతిగా ఉంటానని, అందరి శాంతిని కోరుకుంటానని, అందరి శాంతికి సహకరిస్తానని, ఎవరి శాంతికి భంగం కలిగించనని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈ క్యాంపు ద్వారా సుమారు 300 మందికి ఈ బీపీ డెపోటేషన్ నిర్వహించి మందులు ఉచితంగా ఇవ్వడం జరిగింది. దీనికి స్పాన్సర్ గా ఏలూరు జూనియర్ అసోసియేషన్ మరియు పి లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా వాసు సుబ్బారావు గారి యొక్క సహకారంతో ఈ కార్యక్రమం 3 కార్యక్రమాలను చాలా అద్భుతంగా చేయడం జరిగిందండి. అదేవిధంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కూడా నిర్వహించామండి. ఒకటి ఏలూరు సిఆర్ఎన్టీ డిగ్రీ కాలేజీలో ఒకటి చేసామండి. రెండోది ఏలూరు జూనియర్ అసోసియేషన్ హాల్లో 2 చేసాం. 90 యూనిట్ కలెక్ట్ చేసామండి. ఒకటేమో రెడ్ క్రాస్ ఇవ్వడం జరిగింది, రెండోది ఏమో క్యాన్సర్ హాస్పిటల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏలూరు జూనియర్ కాలేజీలో ఉన్నటువంటి పిల్లలకి స్కూల్ యూనిఫామ్స్ కూడా ఒక 20 జతలు ఇవ్వడం జరిగిందండి. అలాగే మా క్లబ్ మెంబర్స్ యొక్క సహకారంతో బాగా చేయడం జరిగింది. ఇంకేమైనా చేయాల్సి ఉంటే మా నెక్స్ట్ వచ్చే గవర్నర్ ప్రెసిడెంట్ గారి ద్వారా ఆ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందండి. ఈ కార్యక్రమంలో నాకు ఏలూరు లైన్స్ క్లబ్ లో ఉన్నటువంటి ముఖ్యంగా విజయభాస్కర్ రెడ్డి గారి యొక్క సహకారం అమలైందండి. అదేవిధంగా వేప కోటేశ్వర గారు ఏ కార్యక్రమాన్ని కూడా ఆ కార్యక్రమానికి చేయమని చెప్పి ప్రోత్సహించి నన్ను ముందుకు నడిపించారు. అదేవిధంగా వాసు సుబ్బారావు గారు, రంజి రాము గారు, టీవీకే మోహన్ రావు గారు, లక్కీ గారు, ఇలాగా అందరి యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించడం జరిగిందండి. ఈ క్లబ్ లో ఉన్నటువంటి అందరి యొక్క సహకారంతో ఈ క్లబ్ ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏలూరులో అధ్యక్షులు హరియ ప్రసాద్ గారికి ఈనాడు విశిష్ట మన రాష్ట్ర మంత్రి గారికి, సెకండ్ వైస్ గవర్నర్ సుబ్బారావు గారు, రీజనల్ చైర్మన్ పద్మకుమార్ గారికి, జోన్ చైర్మన్ సత్యనారాయణ గారికి, డైరెక్టర్ పాస్టర్ గవర్నర్ రామాకోటేశ్వరరావు గారు, శ్రీనివాసరావు గారు, అలాగే రైస్ మిత్రులు, ఇతర క్లబ్ ఇచ్చిన రైతులకి నమస్కారం. ఏలూరు రైస్ క్లబ్ 55 సంవత్సరాలు పూర్తి చేసుకుని 59వ సంవత్సరంలో జిల్లాలో 11 క్లబ్లు ఉంది. సేవా కార్యక్రమాలు ముందుంటూ ఈ సంవత్సరం ప్రసాద్ గారు ఆధ్వర్యంలో మంచి సేవా కార్యక్రమాలు చేశారు. అలాగే మెంబర్షిప్లో కూడా ఒక రోడ్ తీసుకొచ్చి ఈ +1లో ఉన్నామని చెప్తున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా చేసామని చెప్పారు. సంతోషం. అలాగే 4 మెంబర్స్ 4 సర్వీస్ అనే కాన్సెప్ట్తో మెంబర్స్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే రైస్లో ఫౌండేషన్ సంబంధించి అది మన ఫైనాన్షియల్ సేవా కార్యక్రమానికి మన రూపాయి ఫౌండేషన్ డొనేషన్ ఇచ్చిన ప్రత్యేకంగా సేవ చేయబడతారు. అదే ఉద్దేశంతో నేను డొనేట్ చేయాలి, అందరినీ కూడా డొనేట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. అది మీకు ప్రతి నుంచి కూడా చెప్తున్నాం. మన గోల్స్ రీచ్ అవ్వాలంటే ప్రతి సభ్యుడు ఎంతోమంది ఎంతసేపు డొనేట్ చేస్తే బాగుంటుంది ఆలోచిస్తుంది. వర్క్ సేవా కార్యక్రమం ఈరోజు సెక్రటరీగా దురప్రభాకర్ ఇప్పుడు కాబోయే ప్రెసిడెంట్గా ఆయన బాధ్యతలు స్వీకరించడంలో ప్రత్యేకంగా దురప్రభాకర్ కూడా సేవా తత్పరుడు. ఈ సంవత్సరం సెక్రటరీగా ఉన్న అనుభవం ఉపయోగించుకుంది. నెక్స్ట్ ఇయర్ కూడా మంచి కమిటీ ఈ సంవత్సరం అంతా సేవా కార్యక్రమాలు చేసి ఏలూరులో ప్రతిష్ఠని మనకి చేయాలని దాంతో మన జిల్లా ప్రతిష్ఠ కూడా జిల్లాలో మంచి ప్రతిష్ట క్లబ్గా ఉంటాం. సీనియర్ మోస్ట్ క్లబ్ ఇన్ డిస్ట్రిక్ట్ అన్నమాట. ఫస్ట్ క్లబ్ మన జిల్లాలో ఏలూరు క్లబ్ ఫస్ట్ క్లబ్. అలాగే ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ మంచి సేవా కార్యక్రమాలు చేసి మన జిల్లాకి మంచి పేరు పెట్టి అది కష్టాలు రాయిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ ముందుగా ఒక క్లబ్లో 30 క్లబ్లు జాయిన్ అవుతున్నప్పుడు వారి యొక్క ప్రతిష్టాపన తర్వాత రిప్లేస్ చేసుకుంటాం. మొత్తం సెకండ్ వైస్ గవర్నర్ వారి యొక్క మెసేజ్ నూతన సభ్యులు డాక్టర్ సుబ్బారావు గారిని నూతన సభ్యులు ఎన్నిక చేయవలసింది కోరుతున్నాను. ఏలూరులో గత 30 సంవత్సరాలుగా శర్మనాథ
స్పెషలిస్ట్గా కొనసాగుతున్నాను. ఇప్పటికి 35 సంవత్సరాలు అయిపోయింది. ఏలూరు క్లబ్ మెంబర్స్ తోటి గత 30 సంవత్సరాల నుంచి కూడా బాగా పరిచయం. డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి గారు మనకు ఆలోచించే తెలుసు. అలాగే వేమకొండ గారి మిగతా సభ్యులందరూ కూడా చాలా బాగా పరిచయం. మీరే ఎంఎల్ రాజమోహన్ గారు కూడా అంతా చాలా బాగా పరిచయం. ఈ అవకాశం ఏలూరు క్లబ్ మెంబర్స్ నాకు ఇచ్చినందుకు ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, కొత్తగా చేరిన మెంబర్స్ ఈ క్లబ్లో కొత్తగా చేరిన మెంబర్స్ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడికి ముందుకు రండి, ముందుకు నిల్చోండి, అలా నిల్చోండి, అలా నిల్చోండి, రండి ముందుకు రండి, ముందుకు రండి. నేను వచ్చి నేను లైన్ మెంబర్ అవుతానంటే చదువుతాను. మీకు ఎవరో ఒకరు మీ స్నేహితులు కానీ మీ బంధువులు కానీ ఎవరో మిమ్మల్ని పిలిచి మా లైన్ క్లబ్ ఉంది, ఇంకా కార్యక్రమం చేస్తాం, మీకు వచ్చి చేస్తే బాగుంటుందని చెప్తేనే మీరు చేయగలరు. అలా ఈరోజు మీరు లైన్ క్లబ్లో ఏలూరు లైన్ క్లబ్లో చేస్తున్నందుకు ముందుగా మీకు అభినందనలు తెలుసుకుంటూ, లైన్స్ క్లబ్ మెంబర్గా కొన్ని బాధ్యతలు ఉంటాయి. చెప్పేది ఏంటంటే అన్నింటికన్నా ముందు మీ ఫ్యామిలీ, మీ ప్రొఫెషన్, ఆ తర్వాత లైనిజం. లైనిజంలో టైం స్పెండ్ చేయొచ్చు. నేను 34 ఏళ్ళ నుంచి లైనిజంలోనే ఉన్నాను. 34 ఏళ్ళు అయింది. రామగోడస్లో కానీ 50 ఏళ్ళు అయిపోయిందమ్మా. అలా విజయభాస్కర్ గారు కూడా 35 ఏళ్ళు పైన అయిపోయింది. ఇన్ని సంవత్సరాలు ఎలా ఉన్నారా అని మీరు ఆలోచించాలి. మీరు అలా 35 సంవత్సరాలు ముందు తర్వాత మీదే. అందుకే మీరు అంత కమిట్మెంట్ తోటి ఉండాలి. అలా చెప్పి ఈ రోజంతా మీ పని పనులు వదిలేసుకుని లైనిజంలో తిరగమని ఎవరు చెప్పరు. మీ పని చూసుకోండి, మీ ఫ్యామిలీ చూసుకోండి, మీకు కుదిరే టైంలో లైనిజంకి అటెండ్ అవ్వండి. లైనిజం పని చేయండి, బాధ్యతలు మీకు ఏదైనా చెప్తే అది నిర్వహించండి. అలాగే కాకుండా ఈ సబ్స్క్రిప్షన్ అమౌంట్ అనేది ఉన్నాను. దీంట్లో మన ఇండియాలో లైనిజం అనేది చాలా గొప్పది. ఏంటంటే మిగతా దేశాలతో మనం చూస్తే మనం ఎక్కువ సర్వీస్ చేస్తాం. మనకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మనకు అవసరాలు కూడా మనం చేసే అవసరాలు కూడా చాలా ఉంటాయి. అంటే మిగతా దేశాల కన్నా మనం చాలా ఎక్కువ సర్వీస్ చేస్తాం. ఆ లైనిజం ఫ్యామిలీ, ఇది ఒక పెద్ద ఫ్యామిలీ. మీకు ఇప్పుడు పిన్ ఇస్తారు, ఆ పిన్ పెట్టుకుని మీరు ఏ దేశం కన్నా మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తారు. అయ్యో మీరు లైన్ మెంబర్ రండి హాల్లో అవ్వదు. అదే మీరు ఇంటికి వెళ్తే మిమ్మల్ని ఎవరు పిలిచారు మీకు ఎవరో కూడా తెలియదు. అదే ఒక లైన్ మెంబర్గా మీరు ఈ రోజు నుంచి మీ పేరు ముందు లైన్, మీ పేరు రాసుకోండి. అంత గొప్ప లైన్స్ అనేది. ఇది నేను నా భాషలో చెప్పాలంటే ఒక దుర్గలాంటి. ఇది ఏం తక్కువకుంటే అంత ఆనందం. సింపుల్ గా చెప్పాలండి. అయితే అంత చూడండి, ఇప్పుడు ఆయన చదివారు, ఎంత డొనేషన్స్ ఇచ్చారు, ఇది చూడండి ఎంత డొనేషన్స్ ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు అనుకుంటారు. అదొక ఆనందం. ఎవరితో మనం సహాయపడుతున్నాం, వాళ్ళకి మనం ఏదో చేయగలుగుతున్నాం ఆనందం. అందుకని లైనిజంలో ఆస్వాదిస్తే కానీ దాంట్లో ఉన్న మజా లేదు. లేకపోతే ఇన్ని సంవత్సరాలు అసలు ఎప్పుడు ఉంటాయి. 50 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ మా క్లబ్ మెంబర్ జగన్మోహన్ రావు గారు, ఆయన ఇప్పటికీ మా క్లబ్ తీసుకొస్తారు. 50 ఏళ్ళ పైన నుంచి ఆయన లైనిజం. ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. ఎందుకని సరదా, ఇదొక మనకి తృప్తి, ఎవరికి హెల్ప్ చేస్తామని. అంటే ఈ లైనిజంలో మీరు చేసినందుకు మీకు కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతలు ఫస్ట్ అన్నింటికన్నా మీరు కట్టాల్సిన సబ్సిడీ కానీ సంవత్సరం కట్టాల్సిన వస్తువులు కానీ మీ క్లబ్ మెంబర్స్ మీకు చెప్తారు, మీరు సెక్రటరీ చెప్తారు, అవి సక్రమంగా కట్టి లైన్స్ ప్రోగ్రామ్ అన్ని ప్రోగ్రామ్స్ అవసరం లేదు. ఎవరు రాలేదు మీకు వీలెంత ఏదో ప్రోగ్రామ్ రండి. అదే కాకుండా మీ వరకు మీ పిల్లల బర్త్డే ఉండండి, మీ మ్యారేజ్ ఉండండి, ఏదో టైంలో ఏదో ఒక ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయండి. నేను నా బర్త్డే అవుతుంది, నా తరఫున ఒక 2000 రూపాయలు 5000 రూపాయలు నేను ఇస్తాను, ఏదో కార్యక్రమం చాలా సంతోషంగా మీ పేరు పెట్టి అని నేను లైఫ్లో మిమ్మల్ని ఆహ్వానిస్తూ మీ బాధ్యత మీరు స్వీకరిస్తారని చెప్పి మీరందరికీ తెలియపరచండి. దానికి వచ్చిన ఓటు తీసుకోండి, చేతి పెట్టండి. నేను చెప్పే చెప్పాను సభ్యులుగా చేస్తున్నందుకు నేను నా బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తే క్లబ్ మీటింగ్స్కి, క్లబ్ కార్యక్రమాలకి నా వంతు నాకు కృషి చేసి నేను వచ్చి నా సహాయం సహకారాలు
క్లబ్ మెంబర్స్ కి ప్రెసిడెంట్ సెక్రటరీకి ఎల్లప్పుడూ అందిస్తాను అని చెప్పాలి అని మాటిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ రోజు నుంచి లైన్ మెంబర్, మీ పేరు లైన్ శ్రీనివాసరావు అని చెప్పుకోవాలి. ఇక ఎప్పుడు కూడా మీరందరికీ లైన్ క్లబ్ ఆఫ్ ఏలూరులో చేరినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు నుంచి మీరు లైన్ మెంబర్ గా గుర్తిస్తాను. మిమ్మల్ని స్పాన్సర్ చేసిన మెంబర్స్ ఒకసారి నుంచి కోరుతున్నాను. కోటేశ్వర గారు చూసారు, మరి అంతమంది చేయించారు. ఆయన 8 సంవత్సరాల నుంచి ఉన్నారు. మరి విషు గారు కోటేశ్వర మీకు నేను చెప్పక్కర్లేదు, నేను ఒకసారి చేసి నిర్వహిస్తానని చెప్తే చాలు. ప్రెసిడెంట్ గారు మీరు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. స్పాన్సర్ గా మీ మెంబర్స్ ని మీరు తీసుకొచ్చే బాధ్యత నిజంగా చెప్తున్నా. స్పాన్సర్ కి ఎంత బాధ్యత అంటే మీరు ఒకవేళ డబ్బులు కట్టకపోతే వాళ్ళు కట్టాలి. గొప్ప బిజినెస్ మీ బిజినెస్ ఇంకా అభివృద్ధి చేసి ఈ లైన్స్ క్లబ్ మీ ద్వారా మీరు ఇంకా ఇంకా ఎక్కువ సహాయం చేసి లైన్స్ క్లబ్ ఉన్నతికి మీరు ప్రోత్సహించాలని చెప్పి కోరుకుంటున్నాను. జరుగుతుంది. మరి కార్యక్రమానికి చేసిన డిస్ట్రిక్ట్ గవర్నర్ నిర్మల్ గారు, ప్రెసిడెంట్ గవర్నర్ రత్నపాల్ గారు, ఆర్టీ గారు, రెడ్డి గారు, కాబట్టి ప్రెసిడెంట్ ఈ సంవత్సరం సెక్రటరీ గారు. సో సెక్రటరీ గారు రిపోర్ట్ చదువుతుంటే చాలా ఆనందం, ఆశ్చర్యం జరిగింది. అంటే ప్రతిదీ తెలియపడతానని చక్కగా రాసుకుని అనేక పేద బిందువులు కారిపోతున్నా ఎక్కడ దేనికి కూడా చదవకుండా సింపలి వరకు చదివి కమిట్మెంట్, ఒక లైఫ్ కమిట్మెంట్ ఉండాలి. మనం చేయగలిగినటువంటి కార్యక్రమాలకు తృప్తి ఉండాలి. ఆ తృప్తి వాళ్ళకి స్టేట్మెంట్ కనిపించింది. ఈ వ్యక్తి ఈ రోజు వల్ల ప్రశ్న కాకపోవడం, ఈ సంవత్సరం 40 సంవత్సరంలో ఇంకా నిర్మాణాత్మకంగా బ్రహ్మాండంగా చేస్తామని గౌరవం ప్రత్యేకంగా మిత్రులారా చాలా సంతోషం. ఇది సెకండ్ ఇయర్ ఫస్ట్ టైం వచ్చాను, లాస్ట్ ఇయర్ వచ్చాను, ఈ సంవత్సరం వచ్చాను. స్వరూప్ గారు కలర్ మానే లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఇప్పటికీ బాగా ఇక్కడ ఇండిగో బాగుంది. ఎక్కువ మంది మెంబర్స్ ఉన్నారు. ఇంకా ప్రెసిడెంట్ గారు చెప్తున్నారు నాకు సాటిస్ఫాక్షన్ గా ఉందండి అన్నారు. అది కావాలి కమిట్మెంట్. అంటే ఒక సంవత్సరం చేసే పని రైట్ ప్రెసిడెంట్ అంటే ఓన్లీ 1 ఇయర్. 1 ఇయర్ మనం ప్లాన్ చేసుకుని 1 ఇయర్ ఏదైతే నా పర్సనల్ ఇంట్రెస్ట్ అంటే ఒక బ్లడ్ డొనేషన్ చేద్దామా, క్యాంప్ చేద్దామా, ఐ క్యాంప్ చేద్దామా, లేకపోతే ఉమెన్ ఎడ్యుకేషన్ చేద్దామా, చిల్డ్రన్ ఫీడింగ్ చేద్దామా, అలాంటి పర్సనల్ ఇంట్రెస్ట్ అది చేసుకుంటూ డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ యొక్క చెప్పినటువంటి ఆ యొక్క ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ ఈ నూతన కమిటీని మీరంతా రాజ్యాంగబద్ధంగా సిస్టమేటిక్ గా ఎన్నుకున్నారా? అన్ని పోస్టులు అందరూ సభ్యులు ఆమోదంతో చొరబడితో ఎన్నుకున్నారా? కాకపోతే మీ వివేకానంద చేసేదిరా అన్నాక చూస్తున్నారా? మీరు చెప్పారా మన పక్క మెంబర్స్ టీం చేస్తున్నారా? చెప్పారు కదా? ఓకే, థ్యాంక్ యూ. ఈ మొదట బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పెద్దలు చాలా మంది ఉన్నారు. మీకు తెలుస్తున్నట్టే మీరు వచ్చేది ఈ పక్క కూర్చోండి. ఉన్నవాళ్ళపై చెప్పండి, చాలా పేర్లు ఉన్నాయి. రాణా కోటేశ్వరరావు గారు, పిచ్చికథ లక్ష్మీనారాయణ గారు, వేణుగోపాల్ ఉన్నని గారు, మురళీధర్ గారు, పివి రమేష్ గారు, మోహన్ రెడ్డి గారు, వారందరికీ మంచి సలహాలు మీ యొక్క దీనాన్ని ఉపయోగించి దాని యొక్క సలహాలు చెబుతూ ఈ క్లబ్ ని దిశ దశ అన్ని విధాలుగా చూసుకుంటూ
మీరు లైఫ్ రాజ్యాంగం ప్రకారం మార్కెటింగ్ చైర్పర్సన్ గారు చెప్పాల్సి రఘురాం ఆ కమిషన్ గారితో రూపొందించి చేయబోయే ముందు చేసిన తర్వాత కూడా దాన్ని రిపోర్టింగ్ చేయాలి ఎల్టీఎఫ్లో మన యొక్క లైఫ్ పోర్టల్లో. ఆ విధంగా మీరు సర్వీస్ యాక్టివిటీ కార్యక్రమాలని సక్రమంగా నిర్వహిస్తారా? సరే తీసుకోండి, వారి పేరు చేయండి. 100% మెంబర్స్ ఎస్టేట్ మీరు తీసుకొచ్చి ఇలా కాకుండా 10% చెప్పుకుంటే తీసుకొచ్చి గవర్నర్ గారు ఏదైతే మీకు టార్గెట్ ఇస్తారో ఆ టార్గెట్ అడిగితే చేస్తారా? పెట్టడం. కొంతమంది మొబైల్స్ కూడా లేవు, మొబైల్ నెంబర్ అది కూడా పెట్టించండి. ఆయన ఇన్ఫర్మేషన్ అంతా పెట్టి రిపోర్టింగ్ సకాలంలో దగ్గరగా చూసుకుంటూ మొత్తం క్లబ్ అంతటి కూడా కృష్ణ గారికి పూర్తిగా సహాయంగా అందిస్తుంటూ ఇన్వెస్ట్మెంట్ లో పూర్తి బాధ్యత నిర్వహించారు. ఎక్కడే చేస్తారా? చేయాలి, వసూలు చేయాలి, మెంబర్షిప్ వసూలు చేయాలి, జిల్లాకి పంపాలి, మల్టిపుల్ పంపాలి, ఇంటర్నేషనల్ పంపాలి, అలాగే అకౌంట్స్ పక్కగా రాయాలి. అలాగే మీకు బ్యాంక్ అకౌంట్ ఉందండి, బ్యాంక్ అకౌంట్ పెట్టుకోండి, అన్ని కూడా సిస్టమేటిక్ చేయాలి. ఆ విధంగా చేస్తారా? అందరూ దేనితో చెప్పాలి. గోల్డ్ ఏమో లైన్ మెంబర్ కింద వెళ్ళి వస్తాను చేస్తాను నాకు అంతే కదా, డిస్కౌంట్ ఇస్తుంది కదా. ఇచ్చింది నాకు మా కరెంట్ ఇచ్చారు, డిస్కౌంట్ ఇచ్చారు. ఇప్పుడు మీకు క్లబ్ సెక్రటరీ బాధ్యత. ఇప్పుడు సెక్రటరీ అనగానే మనం మీరు ఎలా వ్యక్తి అవ్వాలంటే ఇంకా బాగా చేయాలని చెప్పి సహకరిస్తాను కూడా. అలాంటి స్పిరిట్ ఉంటుంది రైతు ఆర్గనైజేషన్. సీనియర్ సభ్యులు బాగా అవగాహన పెట్టు తీసుకుంటూ ఈ క్లబ్ యొక్క లీడర్షిప్ యాక్టివ్ చేయాలి. చేసుకుంటూ ఈ క్లబ్ యొక్క ఉన్నతి వీళ్ళందరూ డైరెక్టర్స్, వీళ్ళందరూ ప్రెసిడెంట్, మరి మీరు జగన్మణి మెంబర్ అవుతారు. ప్రతి ఎలా కూడా జగన్మణి మీటింగ్కి మీరు పూర్తిగా సహాయ సహకారం చేస్తారా? అయిపోవాలి. భక్త కృష్ణ మనంలో బాగా అందరూ కాకపోతే ఏ పద్ధతి మీకు ఏ ఇబ్బంది పెట్టడం ఈ కార్యక్రమంలో ఎక్కడ మళ్ళిస్తున్నారు. ఇక్కడ ఉండద్దు, మీరు ప్రపంచంలో ఎక్కడున్నా పర్వాలేదు, ఏ దేశంలో ఉన్నా మీరు బయట అంతే. మీరు జరగవుతారా? జరగవుతారా? అవుతారా? ఓకే, థ్యాంక్ యూ. మన కుటుంబాలు గొప్పదండి. ఏ దేశంలో ఎంతో ఇన్వైట్ చేశారు అసలు మీకు రమ్మని చాలా ఆనందపడ్డారు. మనం ఆ విషయం మనం చేస్తే మనం సాల్వ్ చేసుకున్నాం. ఆ విషయంతో వయసులోనే అంత మంచి అనుభూతి కలుగుతాయి. మరి ఇది రాజదండం అమ్మా, రైతు రాజ్యాంగంలో రాజదండం. మరి ఈ రాజదండంతో సమావేశాలు కంట్రోల్ చేయొచ్చు, ఎవరైనా మాట్లాడకుండా చేయొచ్చు, సభ్యులు మిమ్మల్ని కాదు. ఈ రాజదండాన్ని గవర్నర్ గారి చేతుల ద్వారా మీకు అర్థం చేస్తున్నాము. మీరు మీ యొక్క కేటాయించి వారికి పూర్తిగా సహకరించాలి. ఈ సంవత్సరం ప్రెసిడెంట్ ఆ విధంగా చేస్తారా? వచ్చాయి మీ యొక్క పర్సనల్ లైఫ్ లో మీరు సక్సెస్ఫుల్ అవ్వాలి. చక్కగా సక్సెస్ఫుల్ అయ్యి మీరు చేసుకుంటూ లైఫ్ లో కూడా ముందుగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ విజిటింగ్ లైన్స్ అండి పరిచయం. పిబి ప్రెసిడెంట్ గారు, లైన్ డాక్టర్ కె వంశీ గారు, ఏలూరు హేరాపురి రూరల్ లైన్స్ క్లబ్. లైన్ కె రామకృష్ణరాజు గారు, ఏలూరు వైభవ్ ఆదర్శ లైన్స్ క్లబ్ కోరుతున్నాను. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రీతమ నాయకులు ఏలూరు ఎమ్మెల్యే అయినటువంటి లైన్ బడేటి రాధాకృష్ణయ్య గారిని సభ మీదకి మనందరి కడతాల ధ్వనుల మధ్య ఆహ్వానిస్తున్నారు.
కోరుతున్నానండి. లైన్ వంక సారీ వేమ అలాగే ఎమ్మెల్సీ గారి వంక రవీంద్ర గారికి, సెకండ్ విజయ్ అయినటువంటి డి సుబ్బారావు గారికి, ఎస్సీ అయినటువంటి పి లక్ష్మణ్ గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ప్రయాసకున్న లైన్ నంబర్లకు, లైన్ మిత్రులకు, మా క్లబ్ సభ్యులందరికీ ఈరోజు 87 మంది సభ్యులు కలిసి ఎన్నుకున్నందుకు లైన్ మిత్రులందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ సంయుక్త బాధ్యతలు నా మీద అభినందుకు మన క్లబ్కు గౌరవ మర్యాదలు, అధ్యక్షులు, అలాగే మీరు చేసే సేవలు జిల్లా స్థాయిలో మంచి గుర్తింపు పొందాలని ఆశిస్తున్నాను. ఇప్పుడు ముఖ్య అతిథి గారిని పరిచయం. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇందాకే చెప్పాను న్యూ మెంబర్స్ ఇండక్షన్. ఈ లైనిజంలో ఎవరినైనా కూడా వారి యొక్క ఘనతని మనం గుర్తించి మనం ఇన్వైట్ చేసుకుంటాం. అలాగే మరి మన చట్టి గారు కూడా 2011లో చెక్కా రాజారావు గారు మరి వారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు చక్కగా ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం మనం అడిగినా వారు రాలేకపోయినా వచ్చినా మన మాటరీగా అంటే నేను ఒకసారి ఇలాగే వేయలేదు, ఏం కోర్సుగారు వచ్చారు అంటే వేయలేదు సార్, మనం ఒళ్ళు చూపి కమిటెడ్గా ఆయన వర్క్ చేస్తూ ఇవాళ ఎలా వచ్చారు. అలాగే మీరు 1919లో మీనా గారి వివాహం అనడం జరిగింది. అలాగే వీరికి 2 సంతానం. మరి ఇక్కడ చెప్పాలంటే వారు భాష వచ్చినాయి, వారికి తెలియదు. నాకు 4 అబ్బాయిలు అంటే మరి వీరికి 2 అబ్బాయిలు. పెద్ద పాపకి ఈ మధ్య పెళ్లి చేశారు రమేశ్వరి గారికి, అల్లుడు హర్షిత్ గారు. మరి పెద్ద పాప 2 అమ్మాయిలు కూడా ఎడ్యుకేటెడ్, 2 ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. మరి అల్లుడు గారు కూడా బ్యాంక్ మేనేజర్. 2వ పాప దివ్య కుమార్, ఆ పాప కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. అంటే ఎందుకు చెప్తున్నారంటే అసలు పిల్లలు కూడా ఎంతో చక్కగా మరి పై చదువులు చదివించడమే కాకుండా వాళ్ళకి కూడా ఉద్యోగాలు ఎన్ని చేయడమే కాకుండా మన చక్కని అల్లుడు గారు కూడా మరి ఆ ఇంటికి ఎవరో కాదండి, మన ఏలూరు 1 టౌన్ ఎస్ఐగా చేసి ఎస్పీగా రిటైర్ అయ్యారు మొన్న మధ్య మహేష్ గారు, మీ అందరికీ తెలిసేవాడు. మరి అటువంటి చక్కని కుటుంబంలో జరిగింది. సమావేశానికి ఇచ్చేసిన లయన్స్ క్లబ్ మెంబర్లందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాను. నేను లయన్స్ క్లబ్ మెంబర్ అయినందుకు కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అలాగే ఎప్పుడు కూడా మీటింగ్ అనేది ప్రతి మీటింగ్ కూడా ప్రెసిడెంట్ అయినప్పుడు అందరూ కూడా పిలిచారు, కానీ ఏ మీటింగ్ కూడా నేను రాలేకపోయాను. దానికి నన్ను క్షమించమని అందరిని కూడా కోరుకోవడం జరిగింది. ఎందుకంటే కార్యక్రమంగా ఎప్పుడు నిత్యం ప్రజల్లోనే ఉంటూ నేను అసలు జాయిన్ అవ్వడం కూడా చెక్కా రాజా గారు వచ్చినప్పుడు నేను అనేక సేవా కార్యక్రమాలు చేస్తాను, మీకు చేసేదానికి ఏదైనా సాయం ఇస్తానంటే కాదు, 10 మందిలో నువ్వు కూడా పరిచయం అవ్వాలనే ఉద్దేశంతో జాయిన్ చేయడం జరిగింది. కానీ ఆ ఉద్దేశం మీతో పరిచయం పెంచుకోవడానికి ఈ రోజున కూడా ఉపయోగించుకోవాలి. కానీ ఈ రోజున 4 సంవత్సరాల నుంచి నేను చేసే కార్యక్రమాల్లో అందరూ లయన్స్ క్లబ్ మెంబర్ అవుతారు, మిగతా వాళ్ళందరూ అవుతారు. నాకు ప్రజల్లోకి చొచ్చుకెళ్ళాలంటే నాకు రాజకీయ ఆరంగరంగం చేయకముందు నాకు అసలు నచ్చేది కాదు. నేను అసలు ఎవరితో మాట్లాడటం కూడా మాట్లాడేవాడిని కాదు. రవీంద్రనాథ్ గారితో కూడా ఒకసారి ఫోన్లో మాట్లాడాను. మాదేపల్లి రాధాకృష్ణ గారితో బిజినెస్ కాంట్రాక్ట్స్ ఉండే, ఫోన్లో మాట్లాడటమే. వాళ్ళ ఫ్యామిలీ కూడా పెద్దది అవడం వల్ల నాకు తెలిసిన పలానా శ్రీహర్రావు అబ్బాయి అంటే చెప్పుకోవడం జరిగింది. అలాగా మీ అందరితో ఈ రోజున ఈ మీటింగ్ లో ఒక పదవిలో నేను ఇక్కడికి రావడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. మీకు కూడా ఒక గర్వకారణంగా ఉంటుంది. మా లయన్స్ క్లబ్ మెంబర్ ఎమ్మెల్యే అయ్యాడని చెప్పుకోవడం. ప్రతి సేవా కార్యక్రమంలో ఎవరు చేసిన సేవ ఎంత బాగుందో నాకు తెలిసి మా నాన్నగారిని నేను ఆదర్శంగానే తీసుకున్నాను. మా నాన్నగారి జీవిత చరిత్రలో 50 సంవత్సరాల్లో ఆయన మేలే చేశారు, కానీ ఎవరికి ఒక్కడు కూడా చేయలేదు.
తర్వాత మేము 10 సంవత్సరాల పాటు అనేక ఇబ్బందులు పడ్డాం. కానీ మేలు ఎప్పటికైనా మేలు చేస్తాన ఉద్దేశంతో ఒక్కొక్కడిగా మాకు మేలు జరగడం వచ్చింది. నాకు తెలిసి కూడా నా జీవితంలో ఇవాళ వరకు కూడా నేను ఏ తప్పు పని చేయగలను. నాకు తెలియక ఏదైనా తప్పు జరిగితే జరగకుండదు, జరిగినా కూడా దాన్ని రెక్టిఫై చేసుకున్నా నా నోటీసులో మట్టుకు నాకు తెలిసింది లేదు. దానికి తగ్గట్టుగానే, ఎందుకంటే దేవుడు అనేవాడు ఉంటాడు, మంచి చేసినోడికి మంచి జరుగుద్ది అన్న ఉద్దేశానికి నా జీవితం ఆదర్శం ఒక విధంగా చెప్పాలి అంటే. అదే విధంగా నేను 5 సంవత్సరాలు వచ్చినా సరే ఎమ్మెల్యే పదవి 5 సంవత్సరాలంటే పని చేయగలను. అంత బాధ్యతను నా మీద పెట్టారు. ఆ బాధ్యతతో నేను తప్పనిసరిగా మీ అందరికి లయన్స్ క్లబ్ మెంబరు ఒక ఎమ్మెల్యే ఇంత పని చేశాడని అనిపించుకునేటట్టుగా చేయాలనేది నా కోరిక. ఆ కోరిక నెరవేర్చడంలో మీ అందరి సహకారం కూడా కావాలని కోరుకుంటున్నాను. నా వంతు సహకారం నేను అందిస్తాను. ఎందుకంటే మిషన్లు ఒకసారి శంకరాజా గారిని పంచిపెట్టేటప్పుడు కూడా 2 మిషన్లకి నా నుంచి అడిగితే నేను ఇవ్వడం జరిగింది. ఆ రోజున కూడా ఎవరు అడిగినా సరే వాళ్ళ స్కూల్ పిల్లలకి నేను అనేక మందికి 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాల నుంచి కూడా 4 పిల్లలకి కంటిన్యూషన్ గా కర్ణానే వచ్చాను. ఇవాళ వచ్చిన తర్వాత నాకు అధికారం వచ్చింది కాబట్టి నా అధికారాన్ని ఉపయోగించి 18 మంది పిల్లలకి ఉచితంగా సీట్లు ఇవ్వడం జరిగింది. ఒక్కరికి కూడా కట్టండి. ఒక్కొక్క దాంట్లో వాళ్ళందరికీ బిజినెస్ బాగుంటది కాబట్టి మీరేం అవసరం, మీకు నేను సహాయ సహకారాలు అందిస్తా. ఎవరైతే బాగా చదువుకుంటున్నారో వాళ్ళ పిల్లలకి ఇమ్మని చెప్పారు. 18 మందికి కూడా సీట్లు ఇచ్చారు. అలాగే ఒక ఇంజనీరింగ్ సీటు వాళ్ళ ఫండ్ తరఫున వాళ్ళు రామచంద్ర కాలేజీ వాళ్ళు ఇస్తారని అడిగితే ఆ అమ్మాయికి ఉచితంగా 1 రూపాయి కూడా కట్టుకోకుండా అమ్మాయికి సీట్ ఇవ్వడం జరిగింది. అది నేను ఇప్పించానని తెలిసి ఆ కుల సంఘం వాళ్ళు ఇవాళ 20,000 రూపాయలు అమ్మాయికి డొనేషన్ ఇచ్చారు. ఖర్చులకు ఉపయోగపడతాయని చెప్పి ఇచ్చారు. అలాగే నాకు సంబంధించి కూడా నేను ఎవరికి దాంట్లో బొకేలు తేవద్దని చెప్పి నేను పుస్తకాలు పెన్నులు తెమ్మని చెప్పాను. అవి కూడా ఎందుకంటే నాకు ఏదన్నా ఇచ్చేది ప్రజలకే ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఆ పుస్తకాలు ఇప్పటికీ ఒక 7 స్కూల్కి ఇచ్చాను. ఇంకా 3 స్కూల్కి సంబంధించి నా దగ్గర పుస్తకాలు ఉండిపోయాయి. ఎందుకంటే ఏది నా దగ్గరకు వచ్చినా ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో మనం వెళ్ళేటప్పుడు ఏమి పట్టుకెళ్ళాం, మన దగ్గర నుంచి ప్రజల నుంచి నా మనసు పట్టుకెళ్ళలేదంటే పేరు ఒకటే చిరస్థాయిగా మిగిలిపోద్ది. వాళ్ళు 4 తరాల నుంచి రాహుబోతు వెంకటరామి గారి పేరు చెప్పారంటే 200 సంవత్సరాల చరిత్ర అది. ఇవాళ ఇంకో 200 సంవత్సరాలు వచ్చినా సరే ఏదైతే మీ ప్రజలందరూ కూడా నన్ను మెజార్టీ ఇచ్చారో, ఏలూరు నియోజకవర్గం ఉన్నంత కాలం పేరు మార్చేయని చెప్పి ఆ మెజార్టీని ఎవరు మళ్ళీ సాధించే పరిస్థితి కూడా లేదు. అదే విధంగా పనితనంలో కూడా చిరస్థాయిగా మిగిలిపోయేటట్టు చేయాలనేది నా కోరిక. చేసి పనితనంలో కూడా చూపిస్తాను. ఎందుకంటే అది జీన్స్ నుంచే వస్తుంది. అసలు నాకు రాజకీయాలు ఇంట్రెస్ట్ అయినప్పటికీ కూడా నేను తెర ముందుకు రావడానికి ఏ రోజున ఇంట్రెస్ట్ పడలేదు. ఎందుకంటే ఇందాకన్నా చొచ్చుకుపోవడానికి వెళ్ళలేకపోవడం కానీ, అలాగే అందరికీ ఏంటంటే రాజకీయ నాయకుడికి కూడా ఎంతో కొంత గ్లామర్ ఉండాలి. మన దగ్గర గ్లామర్ లేదని ఉద్దేశంతో నేను ఎప్పుడు బయటికి రావాలి చెప్పాలంటే తప్పనిసరి పరిస్థితిలో వచ్చా. నా మాటకారితనంతోనే ప్రజల ఉదయంలో స్థానం సంపాదించా. వయసు అయిపోతే 50 ఏళ్ళు దాటిపోయింది కానీ వాళ్ళ గ్లామర్ గురించి ఎవరు పరితలంతో గ్లామర్ పెంచుకోవచ్చు అనే ఉద్దేశంతో ఎవరైనా అంటే యాక్టింగ్ వెళ్ళినప్పుడు హీరో ఒక్కొక్కడు అందగాడు అయితే అవుతాడు, ఒక్కొక్కడు యాక్షన్ చేసి వెళ్తాడు. అలాగా పనితనంతో నేను రాజకీయాన్ని నేను ప్రూవ్ చేసుకుంటే 5 సంవత్సరాల్లో దానికి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ లయన్స్ క్లబ్కి సంబంధించి ఏ విషయమైనా మన క్లబ్ మెంబర్లు అయినా సరే ఎవరైనా వాళ్ళకి ప్రభుత్వ పరంగా వచ్చే ఏ పథకాలకైనా సరే మీరు నిర్మోహమాటంగా నా నెంబర్ మన దగ్గరలో ఉంటుంది కాబట్టి నాకు ఫోన్ చేసి పంపించండి. అది చేసి పంపించి తీద్దాం. ఏ పని సరే నిర్మోహమాటంగా మనం ఎందుకు చేయడం అనేది అనుకోకుండా తప్పనిసరిగా చేయాలి. అలాగే ఏదైతే ఇవాళ బాధ్యతలు స్వీకరిస్తున్నారో మన చలపతిరావు గారు ఈ నయ్యంలో మరి ఇంతకు ముందు జరిగిన దానికంటే ఇంకా ఎక్కువ సహాయకారాలు అందించి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఒకసారి చూడాలి.
గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి టూర్ షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్స్. 3,000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3,500 రూపాయలకే 2 అవధి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1,600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.